నమస్తే, నేను సుధా అండి. మనం ఏం చదివినా కానీ ఒక ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అనేది ఒకటి ఉంది. అంటే మనం సైన్స్ గ్రూప్ వాళ్ళమైనా, మ్యాథమెటిక్స్ గ్రూప్ వాళ్ళమైనా, లేకపోతే 10th ఇంటర్తో ఆపేసినా కానీ చదువు మనకి జీవనోపాధికి ఏమాత్రము డోకా లేకుండా మంత్లీ శాలరీ అందుకోగలిగే ఒక ఆఫీస్ జాబ్ రిలేటెడ్ జాబ్ ఇవ్వగలిగే ఒక మంచి ఫీల్డ్ ఉంది. అదేంటంటే అకౌంట్స్ రంగం. నేను ఆల్రెడీ ఆ అకౌంటింగ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ నేపథ్యం కాబట్టి ఇది 100% ష్యూర్ అని చెప్తున్నాను అనమాట. మీరు ఏమాత్రం అకౌంటింగ్ గురించి తెలియని మ్యాథమెటిక్స్ గ్రూప్ వాళ్ళైనా, సైన్స్ గ్రూప్ వాళ్ళైనా, చదువులో ఈ గ్రూపులతో డిస్కంటిన్యూ చేసిన వాళ్ళైనా కానీ మీరు ఏదైనా జాబ్ చేయాలి అనుకుంటే ఆఫీస్ రిలేటెడ్ జాబు ఎంతో అద్భుతమైన సులభమైన పద్ధతులతో ఈజీ మెథడ్స్తో అకౌంట్స్లోనే మీరు 6 months లోపు, అంటే నేర్చుకోవడానికి 3 months పడితే, వేరే గ్రూప్ వాళ్ళకి నేర్చుకోవడానికి 3 months పడితే, ప్రాక్టీస్ చేయడానికి 3 months అయితే 6 months లోపు మీరు గొప్ప మంచి అకౌంటెంట్గా మారగల అవకాశం ఇచ్చే ఫీల్డు, అంత తేలికగా నేర్చుకోగలిగే ఫీల్డ్ ఇదనమాట. ఎందుకు చెప్తున్నానంటే, మరి నేను చదువుకున్నాను, జాబ్స్ చేయడానికైతే కుదరట్లేదు. నేర్చుకున్న సబ్జెక్ట్ చేతిలో ఉంది. చాలా అద్భుతంగా ఇన్స్టిట్యూషన్స్ అవి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఒక ఆఫీస్ రిలేటెడ్ కోర్స్కి సంబంధించి అది కుదరలేదు. కనుక ఎప్పటి నుంచో నేను చేసుకుంటూ వస్తున్న వర్క్ అంతా కూడా వేస్ట్ అవ్వకుండా ఆన్లైన్లో అయినా కనీసం ఇలా ఎవరికైనా అందజేద్దామని ఒక ఆలోచన అయితే ఉంది. అది ఒక 1 month లోపో, ఒక 15 days లోపో స్టార్ట్ చేద్దామని కూడా ఉంది. ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా నేర్చుకోవచ్చు అనమాట. ఇది ఆల్రెడీ నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో యాడ్ ఇస్తున్నాను. అది ఎంతమంది చూస్తున్నారు లేదో తెలియదు, కానీ ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు, హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రన్ చేస్తూ ఉన్నవాళ్ళు, జిఎస్టీకి సంబంధించి కానీ, ఇట్లా అందరికీ ఉపయోగపడే విధంగా అకౌంటింగ్ కోచింగ్ అనేది బేసిక్స్ నుంచి ప్రజెంట్ జిఎస్టీ వరకు మాన్యువల్ ప్లస్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ రెండూ కూడా స్టార్ట్ చేద్దామని ఐడియా ఉంది. ఫస్ట్ బ్యాచ్ అయిపోయిన తర్వాత దీనికి ఇన్కమ్ ట్యాక్స్ని కూడా జోడిద్దామని ఉంది. మీరు ఆసక్తి ఉన్నవాళ్ళు ఫీజు ఇట్లాంటి డీటెయిల్స్ ఏమీ ఆలోచించకుండా మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని బట్టి తప్పనిసరిగా నేను చాలా శ్రద్ధ తీసుకొని నేర్పడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు, యూత్ కానీ, లేకపోతే హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్